ఇలా మనకి జాగింగ్ అవసరమా చెప్పు? అరే ఫిట్నెస్ కూడా ఇంపార్టెంటే కదా. భవానీకి జలుబు చేసినట్టుంది, తనకెందుకు పనిష్మెంట్? మీరు ఈ మధ్య లేజీ అయిపోయారు, అందుకే మీకు ఈ పనిష్మెంట్. కావాలంటే నువ్వు జాగింగ్ చేసుకునిరా, మేము ఇక్కడ యోగా చేస్తాము. కరెక్ట్ 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 కరెక్ట్. ఏం కుదరదు, రావాల్సిందే, పదండి. అయ్యో శివగామి, నువ్వు కూర్చున్నావేంటి? భవానీ వస్తేనే నేను వస్తా. నాన్న వస్తేనే నేను వస్తాను. ఇద్దరూ కలిసి డ్రామాలు వేస్తున్నారా? మేము యాక్టర్స్ మీ కాదు. నాకు అర్థమవుతుందిలే, మీరు పెద్ద యాక్టర్స్ అని. నాకు ఐస్ క్రీమ్ కొని పెడతానంటే నేను వస్తాను. వద్దు, జలుబు చేసింది. జలుబా? ఎవరికి? ఎక్కడా? నీకే. అందుకే ఇంట్లో నుంచి సరిగ్గా బయటికి కదలక, ఎక్సర్సైజ్లు చేయక ఇలాంటి ప్రాబ్లమ్స్. అమ్మా, మనకి శత్రువులు ఎక్కువ. ఇలా తిరిగితే ఎవరైనా ఎత్తుకెళ్తే? అది విడివిడిగా ఉన్నప్పుడు. మనం కలిసున్నప్పుడు ఎవ్వరూ ఏం చేయలేరు. సరే సరే, మీ అమ్మ ఇలా ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తుందిలే గాని తప్పేటట్లేదు. నువ్వు వెళ్ళరా భవానీ. నువ్వు రావాలి. భవానీ పుష్ పుష్. అది కాదు, రండి రండి. నేను రాను. రావాలి. అమ్మా, నాన్నకి కూడా ఏమైనా కొనిపెట్టు, అప్పుడు వస్తారేమో. ఏం కావాలి నాన్న? కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు. సరే సరే, తెస్తాను. దానికి మాత్రం ఐస్ క్రీమ్ కొని పెడితే చెప్తాను చూడు. నాన్న, ఒక నిమిషం ఉండు. అర్జున్, ఓ థ్యాంక్ యూ. ఐస్ క్రీమ్ ఏం తినలేదు కదా? ఏమీ తినలా. అక్కడేంటి ఆ పిట్ట బాగుందే. ఏది? ఎక్కడా? ఎక్కడా? పారిపోయినట్టుంది. మీకేనా కాఫీ? నాకు ఐస్ క్రీమ్ కొని పెట్టరా? ఇప్పుడు కూడా కావాలా? వద్దులే. ఇప్పుడు నేను 2 రోజుల్లో వచ్చేస్తాను. అప్పటి వరకు అమ్మని ప్రశ్నించకుండా ఉండు. టైంకి తిను, టైంకి పడుకో. నువ్వు తినలేదని తెలిస్తే నేను తినను, సరేనా? అమ్మా, అబద్ధం చెప్పకు. నాన్న బాంబేలో లేరు. నువ్వు రావణ్కి వార్నింగ్ ఇవ్వడం నేను చూశాను. భైరవి కూడా రావణ్ దగ్గరే ఉంటే విడిపించి తీసుకువస్తానని వెళ్ళింది, కానీ ఇంకా రాలేదు. ఎన్నిసార్లు పిలిచినా రాలేదు. ఏమైందో తెలియటం లేదు. నాకు భయంగా ఉందమ్మా. భైరవికి ఏం కాదు, తను ఎవ్వరికీ కనిపించదు. భయపడకు,
సరేనా? ఏయ్! ఆగు, ఇంట్లోకెళ్లకు. ఇంట్లో కూడా రానివరా పెదనాన్న? చాలా పెద్ద తప్పు చేశాను. పొరపాటున నందినిని పెళ్లి చేసుకున్నాను. నన్ను ఇంట్లో కూడా ఉండనివరా? మీకు కావాల్సిందేంటి? రోజు భోజనం, అది ఆన్లైన్లో ఆర్డర్ చేయడం, అంతే కదా? నా కిడ్నీలో అమ్మైనా సరే నందినిని నేను బ్రతికున్నన్ని రోజులు సంతోషంగా చూసుకుంటాను. నందినికి ఏ లోటు లేకుండా చూసుకుంటాను. అమ్మా రుద్రాణి, వస్తున్నా. ఇటు తిరగండి. ఇదేదో మేకను బలిచ్చే ముందు చేసే తతంగంలా ఉంది. అల్లుడు గారు, ఏంటి ఈ పిలుపు? ఇంటి దేవుణ్ణి ఇలాగే పిలుస్తాం కదా. అమ్మా నందిని, ఏంటిది? ఏంటండి అంత అనుమానంగా చూస్తున్నారు? ఇదేదో కొత్త స్కెచ్లా ఉంది. అల్లుడు గారు, మీరలా అని మమ్మల్ని తప్పుగా అనుకోకండి. ఎప్పుడు కావు కావుమనే కాకి కోకిలలా కూస్తూ ఉంటే అనుమానం రాదా? బౌబౌమనే మీరు ఆవు ఆవు అని ప్రేమగా పిలుస్తుంటే భయమేస్తుంది. నా ఆర్గాన్స్కి ఏమైనా ఎసరు పెట్టారని అనుమానం వస్తుంది. అయ్యో, అదేం లేదు. నా కూతురి సంతోషం కోసం ఏమైనా చెయ్యాలి కదా. తను మీ అక్క కూతురు కదా? మీకు తెలియని ఒక భయంకరమైన నిజం ఉంది. ఏంటది? నందిని సుమిత్ర కూతురు కాదు.